This is my son, mine own telematches, to whom I leave the sceptre and isle. Well loved of me, discerning to fulfill this labor, my slow prudence to make mild a rugged people, and through soft degrees subdue them to the useful and the good. Most blameless is he, centered in the sphere of common duties, decent not to fail in offices of the tenderness, and pay meet adoration to my household gods. When I am gone, he works his work, I mine. There lies the port, the vessel of her sail. యులైసిస్ ఇంట్రడ్యూస్ చేస్తాను టెలిమాచెస్. టెలిమాచెస్ అంటే ఇక్కడ యులైసిస్ అనేటటువంటి కింగ్ యొక్క కొడుకు అన్నమాట. టెలిమాచెస్ యులైసిస్ రాజుగారి యొక్క సన్ అన్నమాట. హీ సేస్ హీ ఈజ్ లీవింగ్ ద స్కెప్ట్రే అండ్ ద ఐలాండ్ని. స్కెప్ట్రే అంటే రాజుగారి యొక్క దండం, అంటే రాజుగారి పరిపాలన చేసేటటువంటి ఆ దండాన్ని, ఆ రాజ్యాన్ని మొత్తం అన్నింటినీ కూడా తన కొడుక్కి వదిలేశారు. ద స్కెప్ట్రే ఈజ్ ద సింబల్ ఆఫ్ కింగ్స్ సావర్జినిటీ. అసలు ఈ స్కెప్ట్రే ఏంటి, రాజదండం ఏదైతే ఉందో అది రాజుగారి యొక్క సార్వభౌమాధికారానికి చిహ్నమట. అంటే రాజుగారి చేతిలో దండం అంటే ఆయన రాజుగారి కింద లెక్క, సార్వభౌమాధికారి, అన్నిటికీ అధికారిని అర్థం. Thus Ulysses is making his son the king of island of the Ithaca, so he can go traveling like he desires. ఏమని అనుకున్నారంటే యులైసిస్ అంటే రాజుగారు ఏమనుకున్నారట, ఇక్కడ తన యొక్క ఈ ఐలాండ్ అంటే తెలుసు కదా, ద్వీపం చుట్టూ నీరు ఉండేటటువంటి దాన్ని మనం ఐలాండ్ అని అంటాం. అది ఇథాకా అనేటటువంటి ఒక ద్వీపానికి ఆయన రాజు అన్నమాట. తను ఇంకా ఎక్కువ కాలం పరిపాలించడానికి ఇష్టం లేక ఓల్డేజ్ వచ్చేసినందువల్ల ఆయనకి ఇంకో విషయం కూడా ఉంది. ఆయనకి ట్రావెలింగ్ చేయడం అంటే బాగా ఇష్టము. అందుకని ఆ కోరిక కోసం అని చెప్పి తన యొక్క బాధ్యతలన్నీ వాళ్ళ నాన్నగారు ఎవరికి అప్పచెప్పారు, ఇక్కడ టెలిమాచెస్కి అప్పచెప్పారన్నమాట. యులైసిస్ లవ్స్ హిస్ సన్ అండ్ బిలీవ్స్ హీ విల్ ఫుల్ఫిల్ హిస్ డ్యూటీ వెల్. నమ్మకం ఉంది కొడుకు మీద, పర్వాలేదు నా కొడుకు బాగా పరిపాలన చేస్తారు అని చెప్పి ఆయనకి నమ్మకం ఉంది. అందుకని చెప్పి కొడుక్కి రాజు పరిపాలన అప్పచెప్పారన్నమాట. స్లోలీ త్రూ హిస్ విజ్డమ్ he will civilize or make mild the rugged people of Ithaca. అయితే ఇక్కడ చాలా రఫ్ అయినటువంటి పీపుల్, లేకపోతే మూర్ఖంగా ప్రవర్తించేటటువంటి పీపుల్ కూడా ఉంటారు. రగ్గడ్ పీపుల్ అంటే ఇక్కడ ఇథాకా ప్రజలు కొన్ని సివిలైజ్డ్ ప్రజలేం కాదు, అంటే నాగరికత కలిగింది వాళ్ళైతే ఏం చేస్తారో, ఇలా చెప్పారా, ఇలా చేయకూడదన్నారా, ఇలా చేయకూడదన్నారు కనుక చేయకూడదు అని చెప్పి అనుకుంటారు. అన్సివిలైజ్డ్ అయితే ఎందుకు అలా చేయకూడదని చెప్పి తిరగబడుతూ ఉంటారు అన్నమాట. అందుకని అతని యొక్క జ్ఞానం ద్వారా ఇక్కడ ఉండేటటువంటి సివిలైజ్ లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా, ఇథాకా ప్రజలందరినీ కూడా మార్చగలడు మంచిగాను అనే యొక్క కొడుకు అని చెప్పి అనుకుంటున్నారు. త్రూ సాఫ్ట్ డిగ్రీస్ హీ విల్ సబ్డ్యూ దెమ్ టు మేక్ దెమ్ టు యూస్ఫుల్ అండ్ గుడ్ యాక్టివిటీస్. నెమ్మదిగా తనకు ఉండేటువంటి సాఫ్ట్ స్కిల్స్ అన్నింటినీ ఉపయోగించి అక్కడ ఉండేటటువంటి ఇథాకా ప్రజలందరినీ కూడా తనకు అనుగుణంగా మార్చుకుని వాళ్ళ చేత పనులు చేయించాలని చెప్పి ఆయన అనుకున్నారన్నమాట అతని యొక్క కొడుకు. హీ కాంట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్స్ విత్ హిస్ సన్, హీ ఈజ్ బ్లేమ్లెస్. అయితే ఫాల్ట్ కూడా ఉండదట. కొడుకు చూస్తే ఎక్కడ చూసినా సరే చాలా మంచిగా ఉండేటటువంటి సన్ అన్నమాట. టెలిమాచెస్ అనేటటువంటి పిల్లవాడు అంటే ఇప్పుడు రాజుగా చేస్తున్నటువంటి వ్యక్తి. అసలు బ్లేమ్ చేయలేము, ఫలానా వంకని కూడా పెట్టలేము, అంత మంచిగా ఉంటారట టెలిమాచెస్. హీ క్రైస్ అవుట్ హిస్ డ్యూటీస్ ప్రాపర్లీ, హీ క్యారీస్ అవుట్ హిస్ డ్యూటీస్ ప్రాపర్లీ, డస్ నాట్ ఫెయిల్ ఇన్ ఆఫీసెస్ ఆఫ్ టెండర్నెస్ అండ్ పే, and will continue to properly worship his father's household gods when he is gone. అలాగే ఎంత బాగా పనిచేస్తాడంటే తన యొక్క విధులన్నింటినీ కూడా సక్రమంగా ఎంతో బాగా ప్రాపర్గా చక్కబెట్టి ఏ పనైనా సరే చెప్పినా తన యొక్క ఆఫీసులో ఉండేటటువంటి వ్యక్తులందరితోటి చక్కగా పనిచేయించేటటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. అలాగే తను అటెన్షన్ పే చేస్తూ ఉంటాడు. ఏ పని చెప్పినా కూడా దాన్ని తన బాధ్యతగా చేసేటటువంటి పిల్లవాడు. నెక్స్ట్ కంటిన్యూస్గా వాళ్ళ నాన్నగారు ఏ దేవుళ్ళని అయితే వర్షిప్ చేయడం పూజిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈయన టెలిమాచెస్ కూడా బాగా
వర్షిప్ చేయగలరని చెప్పి చెప్తున్నారు. టెలిమాచిస్ ఈజ్ వెల్ సూటెడ్ ఇంటూ ద వర్క్ ఆఫ్ కింగ్. టెలిమాచిస్ కింగ్ అనేటటువంటి పదానికి బాగా సూట్ అయ్యేటటువంటి వ్యక్తి. రాజు అంటే ఇలా ఉండాలి అని చెప్పి అనుకోవాలన్నమాట టెలిమాచిస్ని చూస్తే కనుక. అంటే అంతలా బాగా పరిపాలన చేసేటటువంటి వ్యక్తి. వైల్ యులైసిస్ ఈజ్ సూటెడ్ టు బి యాన్ ఎక్స్ప్లోరర్ అండ్ ట్రావెలర్. అందుకనే ఇక్కడ ఒక ఎక్స్ప్లోరర్గా లేకపోతే ఒక ట్రావెలర్గా యులైసిస్ అనేటటువంటి ఈ రాజుగారు వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నారు. యులైసిస్ పాయింట్స్ టువర్డ్స్ ద పోర్ట్ అండ్ సేస్ దట్ ద వెసల్ పఫ్స్ అండ్ సెయిల్. ద షిప్ ఈజ్ రెడీ టు గో సెయిలింగ్. అందుకని ఈయన ఇక కోరిక ఏదైతే ఉందో, సెయిలింగ్ అంటే మనం పడవలో ప్రయాణించడాన్ని, నావలో ప్రయాణించడాన్ని సెయిలింగ్ అని అంటారు. అప్పుడులో ఎక్కువగా సముద్రయానం ద్వారానే ఎక్కడికైనా వెళ్ళడం అనేది జరుగుతూ ఉండేది అన్నమాట. అందుకని ఈయన సెయిలింగ్కి సెట్ అవుట్ అయ్యారు. అంటే సెయిల్ చేయడానికి, నౌక ద్వారా ప్రయాణం చేయడానికి బయలుదేరడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి. దెర్ గ్లూమ్ ద డార్క్ అండ్ బ్రాడ్ సీస్ మై mariners' souls that have toiled and wrought and thought with me, that ever with a frolic welcome took the thunder and the sunshine, and approached free hearts, free foreheads. You and I are old. Old age hath yet his honor and his toil. Death closes all, but something here at the end, some work of the noble note. May it be done, not unbecoming man, and the strove with gods. The lights begin to twinkle from the rocks. The long day wanes. The slow moon climbs. The deep moans round with many voices. Come my friends అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ద డార్క్ బ్రాడ్ సీ గ్లూమ్ బియాండ్ ద పోర్ట్. అయితే అక్కడ పెద్దదైనటువంటి ఒక పెద్ద సీ అంటే సముద్రం అనేది ఉంది అని చెప్పి చెప్తున్నారు ఆ వెనకాలంతా కూడా. యులైసిస్ నౌ అడ్రెసెస్ హిజ్ క్రూ ఆఫ్ మెరినర్స్ అండ్ సోల్స్ హూ హ్యావ్ టాయిల్డ్ అండ్ లేబర్డ్ అండ్ థాట్ విత్ హిమ్. అయితే ఎంత జనం పోగయ్యారంటే ఈయన యులైసిస్ ఒక స్పీచ్ ఇస్తారు లేదా అడ్రస్ చేస్తారు ప్రజలను అనుకుంటే, సముద్రం అంతటి జనం అంతా కూడా వచ్చి జాయిన్ అయ్యారట. ఓహో ఏం చెప్తారు రాజుగారు అని చెప్పి విందామని చెప్పి. ఇక్కడ సోల్స్ హూ హ్యావ్ టాయిల్డ్ అండ్ లాబర్డ్ అండ్ థాట్ విత్ హిమ్. అయితే అక్కడ ఉండేటటువంటి సోల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా పరిశ్రమించి పనిచేసేటటువంటి వ్యక్తులు, అతని గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు. ద చీర్ఫుల్లీ వెల్కమ్ ద థండర్ అండ్ ద సన్షైన్ దట్ దే ఎంకరేజ్డ్ డ్యూరింగ్ దేర్ ట్రావెల్స్ విత్ యులైసిస్. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఒక ఉరుములు కానీ లేకపోతే సన్షైన్ కానీ ఇలాంటి ఏమి అంటే ఉరుములు సన్షైన్ ఎదుర్కోవడం ఏం పెద్ద కష్టం అంటే ఏదో వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అనుకోవచ్చు. కానీ దాని రూపంలో ఏమైనా సమస్యలు వచ్చినా లేదా ఏదైనా సడన్గా ఒక యుద్ధం, ఒక రాజుగారు వేరే రాజ్యం వాళ్ళ యుద్ధానికి వచ్చినా దేన్నైనా సరే తట్టుకునేటటువంటి వ్యక్తిలాగా ఈయన తయారవడం అనేది జరిగింది. అయితే ఒక సూర్యకిరణాల యొక్క కాంతి ఇవన్నింటినీ కూడా అతను వెల్కమ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ సమయంలో ట్రావెల్ అంతా కూడా ఎవరైనా సరే ఇక్కడ యులైసిస్ గారిని హార్టీ వెల్కమ్ చెప్తూ ఉండేవారు అన్నమాట. ఓహో రాజుగారు వచ్చారని చెప్పి చాలా విలువనివ్వడం అనేది చేస్తూ ఉండేవారు. దే హ్యావ్ బీన్ త్రూ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ బట్ దే ఫేస్డ్ దెమ్ ఆల్ బ్రేవ్లీ. అయితే రాజుగారు వెళ్ళేటప్పుడు బోల్డెన్ సార్లు గుడ్ సిచ్యువేషన్స్ కనిపించినాయి, బోల్డెన్ సార్లు బ్యాడ్ సిచ్యువేషన్స్ కనిపించినాయి. కానీ ఈ సిచ్యువేషన్ అన్నింటినీ కూడా ఆయన రెండింటిని, మంచిని కానీ చెడు సిచ్యువేషన్ కానీ వాళ్ళని కూడా తెలివితో అధిగమించడం అనేది జరిగింది. యాజ్ మ్యాన్ విత్ ఫ్రీ హార్ట్స్ అండ్ ఫ్రీ ఫోర్ హెడ్స్ ఆర్ మ్యాన్ విత్ ఏ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఈయన మనిషి ఎలాంటి వ్యక్తి? మ్యాన్ విత్ ఫ్రీ హార్ట్స్. ఈ హార్ట్ ఏదైతే ఉందో అది బాగా ఓపెన్ హార్ట్ లాంటిది. అలాగే ఫ్రీ ఫోర్ హెడ్స్, ఏదైనా ముందుగా
చెప్పేటటువంటిది, ముందుగా తెలియజెప్పేటటువంటిది. ఆర్ ద మ్యాన్ విత్ ఏ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మనుషులు ఎలా ఉండాలంట? బోల్డంత కాన్ఫిడెన్స్తో, నమ్మకంతో ఉండాలి. దీస్ మ్యారినర్స్ అపోజ్డ్ ఎవరీ ఆబ్స్టకిల్ దట్ కేమ్ దేర్ వే. అయితే ఈ మ్యారినర్స్ అందరూ కూడా వ్యతిరేకించారట. ఏమని? ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి ఆటంకం ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా అధిగమించడానికి ఆటంకాలని అడ్డుపెట్టడం అనే, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అడ్డు తొలగించుకోవడం జరిగింది. ఎలైసస్ సేస్ దట్ దే ఆర్ ఓల్డ్ నౌ బట్ దే కెన్ స్టిల్ అచీవ్ హానర్ ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్ బై వర్కింగ్ హార్డ్. ఎలైసస్ ఏమని చెప్తున్నారంటే దే ఆర్ ఓల్డ్, చాలా ఓల్డ్, కానీ బట్ దే కెన్ స్టిల్ అచీవ్ హానర్ ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్. అయితే అంత ఓల్డ్ ఏజ్లో కూడా హానర్ చేయబడుతున్నారు. ప్రజలందరూ కూడా వీళ్ళని ఏం చేస్తున్నారు? గౌరవప్రదంగా చూస్తున్నారు. ఎందుకని? ఎంత కష్టపడి పనిచేస్తున్నారు ఈయన అని చెప్పి. డెత్ క్లోజెస్ ఇన్ ఆన్ ఓల్డ్ ఏజ్ బట్ సంథింగ్ ఆఫ్ నోబుల్ నాట్ కెన్ స్టిల్ బీ డన్ బిఫోర్ ద ఎండ్. అయితే డెత్ అనేటటువంటిది ఓల్డ్ ఏజ్లో వస్తుంది. అది మామూలుగా మనం కోరుకున్నా కోరుకోకపోయినా అది వస్తూనే ఉంటుంది. అయితే దాన్ని ఎలా చూస్తున్నారు? చాలా గౌరవప్రదంగా, నోబుల్గా చూస్తున్నారు అన్నమాట. ఎందుకని అలా చూస్తున్నారు అంటే, మనకి ఈ నోబుల్గా నోట్గా ఎందుకు చూసారంటే, మనకి చిట్ట చివరిగా ఉండేటటువంటి అంకం జీవితంలో ఏమైతే ఉంటుందో అది డెత్తో సమాప్తం అవుతుంది. సంథింగ్ ఇట్ ఈస్ ఫిట్టింగ్ ఫర్ మెన్ అండ్ మెన్ దట్ బ్యాటిల్ విత్ ద గాడ్స్. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది? కొంతమంది మనుషులతో అది ముడిపడి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. కొన్నిసార్లు దేవుడితో కూడా యుద్ధం చేయవలసి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. లైట్స్ బిగిన్ టు ట్వింకిల్ ఫ్రమ్ ద హోమ్స్ ఆన్ ద రాక్స్ ఆఫ్ ఇథాకా. అయితే అక్కడ ఉండేటటువంటి లైటు మెరవడం ప్రారంభించింది. అక్కడ ఉండేటటువంటి ఇళ్లల్లో, అలాగే రాక్స్ ఆఫ్ ఇథాకా, ఇథాకా యొక్క రాళ్లల్లో అన్ని చోట్ల కూడా లాంగ్ డేస్ పాటు మనకి మెరుస్తూనే ఉన్నాయి. మూన్ అనేది రేజ్ అవ్వడం అనేది, మూన్ చంద్రోదయం అవుతూ ఉంది. ద వేవ్స్ మేక్ ఇట్ సీమ్ లైక్ ద డీప్ సీ ఈజ్ స్పీకింగ్ విత్ మెనీ వాయిసెస్. ఎలా ఉంది అని చూస్తే కనుక ఆ యొక్క సముద్రం ఏదైతే ఉందో ఆ డీప్ సీ అనేది మాట్లాడుతుంది. చాలా వాయిసెస్తో సముద్రం మాట్లాడుతుందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే సముద్రం యొక్క ఘోష ఒక్కొక్కసారి ఒకలా ఉంటుంది. ఆట వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, పోటు వచ్చినప్పుడు అలా ఉంటుంది, తుఫాన్ వచ్చినప్పుడు ఇంకోలా ఉంటుంది. అంటే మెనీ టోన్స్, మెనీ వాయిసెస్తో అది సముద్రం సంభాషిస్తూ ఉంది అన్నట్టుగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. న్యూ ఇయర్ వరల్డ్. ఇట్ ఈజ్ నాట్ టూ లేట్ టు సీక్ ఏ న్యూ ఇయర్ వరల్డ్. ఫిష్ ఆఫ్ అండ్ స్టీల్ వెల్ ఇన్ ఆర్డర్స్ మేట్. ద సరౌండింగ్ ఫర్ us of many purposes holds. To sail beyond the sunset and the beds of all the western stars until I die. It may be that the gulfs will wash us down. It may be with the shell touch the happy isle and see the great Achilles whom we knew. Though much is taken, much abides, and though we are not now the strength which is in old days, moved yet on heaven, that which we are, only equal tempo of heroic hearts made weak by time and fate, but strong in will, to strive, to seek, to find, and not to yield. Ulysses tells the mariners, his friends, that it is not too late to seek a new year world. ఇంకా నాకేమీ ఆలస్యం అయిపోలేదు, ప్రపంచంలో ఇంకా బోల్డంత విషయాలు ఉన్నాయి, నేను బతకడానికి ఇంకో కొన్ని రోజుల సమయం ఉంది, అందుకని నేను లేట్గా ఏమి తెలుసుకోవట్లేదు, ఇంకా కొంత సమయం ఉంది కదా నేను చనిపోవడానికి, అందుకని న్యూ ఇయర్ థింగ్స్ నేను తెలుసుకోవడానికి వెళ్తున్నానని చెప్పి తన యొక్క మ్యారీనర్స్తో ఫ్రెండ్స్తో చెప్తున్నాడట. He tells them to push off the ship from the shore and still when in order to man the oars and control the waves made the ship. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ ఉండేటటువంటి
షిప్లన్నిటినీ కూడా షోర్ వైపు గెంటేయండి, సరిగ్గా కూర్చోండి. అలాగే మ్యాన్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండేటటువంటి వేవ్స్ని తను షిప్ని ఎలా కంట్రోల్ చేస్తారంటే వేవ్స్ నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా షిప్ని సెయిల్ చేయడం అనేది ముఖ్యం. యులైసిస్ పర్పసెస్ ఈజ్ టు సెయిల్ బియాండ్ ద సన్సెట్ అండ్ ద బేత్స్ ఆఫ్ ద వెస్టర్న్ స్టార్స్. ఇంకా ఏం చెప్తా అంటే మిమ్మల్ని సెయిల్ చేయమంటున్నామంటే సముద్రం యొక్క ప్రయాణాన్ని సెయిల్ అని చెప్పని అంటాం. సెయిల్ చేయమంటున్నాం కరెక్టే, కానీ అలాగని చెప్పి బియాండ్ ద సన్సెట్ అవ్వడానికి పూర్వమే మీకు ఏదైతే సెయిలింగ్ ఉందో దాన్ని ఆఫ్ చేసేయండి. అండ్ బేత్స్ ఆఫ్ ద వెస్టర్న్ స్టార్స్, అలాగే వెస్టర్న్ స్టార్స్ వచ్చే ముందే మనం అక్కడి నుంచి ఈ స్టార్స్ వచ్చే ముందే మనం అక్కడి నుంచి నిష్క్రమించండి అని చెప్తున్నారు. Here the baths of all the stars refers to the outer ocean that the Greeks believed surrounded that flat earth where all the stars descended. Here the baths of all stars refers to the outer ocean that the Greeks believed surrounding that flat earth where all the stars descending. అయితే ఇక్కడ గ్రీకులు ఏమన్నా అవుతారంటే తన యొక్క సరౌండింగ్లో మనకి ఫ్లాట్ ఎర్త్ ఏదైతే ఉందో అక్కడ స్టార్స్ అన్నీ కూడా అక్కడే మాయమవుతాయని చెప్తూ ఉంటారు. యులైసిస్ విషెస్ టు ట్రావెల్ అంటిల్ హీ డైస్. యులైసిస్ యొక్క విషయం ఏంటి, చనిపోయే వరకు తను అలాగే ప్రయాణం చేస్తూ ఉండాలి అని చెప్పి. అండ్ దే మైట్ ఫైండ్ దేర్ వే టు ద హ్యాపీ ఐల్ వేర్ ద గ్రేట్ హీరోస్ గో ఆఫ్టర్ దేర్ డెత్. అయితే అక్కడ ఈయన ఏం చేస్తున్నారంటే షిప్ అనేది సింక్ అయిపోవచ్చు, అంటే మునిగిపోవచ్చు. ఎందుకని ఒక్కొక్కసారి అవుట్పుట్లు ఎక్కువగా వస్తాయి, వచ్చినప్పుడు షిప్ మునిగిపోవడం అనేది జరగచ్చు. అలాంటప్పుడు ఏం చేయమంటున్నాడు, మన యొక్క హ్యాపీ ఆయన్ని చూసుకోమంటున్నాడు అన్నమాట. అంటే రాజుగారు లేకపోతే రాజులు చనిపోయిన తర్వాత వెళ్ళేటటువంటి ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్ని గుర్తు చేసుకోమని చెప్తున్నారు అనమాట. సడన్గా మునిగిపోతే మనుషులతో పాటు మునిగిపోతే చనిపోతే కనుక చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో అలాంటి ప్లేస్కి వెళ్ళినట్టుగా ఊహించుకోమన్నారు. హియర్ దే మైట్ ఈవెన్ మీట్ ద గ్రేట్ ఎచిల్లస్ హూ యూజ్ టు బి దర్ ఫ్రెండ్. అయితే ఇక్కడ ఉండేటటువంటి గ్రేట్ ఎచిల్లస్ని అంటే ఎవరైతే ట్రోజాన్ వార్ హీరో ఉన్నారో అతన్ని కలవడం అనేది జరిగిందట. ఆయన కూడా ఇతనికి ఫ్రెండే యులైసిస్ గారికి. దో మచ్ హ్యాస్ బిన్ టేకెన్ అవే ఫ్రమ్ దెమ్ బై ఓల్డ్ ఏజ్ మచ్ స్టిల్ రిమైన్స్. అయితే అంతగా ఈయనకి ఓల్డ్ ఏజ్ అయినందువలన అంతగా గుర్తు అయితే లేదట, కానీ అది ఇంకా కొంచెం అయితే గుర్తుగానే ఉంది అని చెప్తున్నారు. ఆల్దో నౌ దే డోంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ దట్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ మూవ్డ్ ఎర్త్ అండ్ ద హెవెన్. అయితే ఇప్పుడు అంతగా స్ట్రెంగ్త్గా ఏం లేదు, ఎర్త్ నుంచి హెవెన్కి, హెవెన్ నుంచి ఎర్త్కి తెగ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది లేదని చెప్తున్నారు. దే స్టిల్ ఆర్ ద మెన్ దే హ్యావ్ ఆల్వేస్ బీన్ ఆన్ ద ఇన్సైడ్. అయితే వాళ్ళందరూ ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎప్పుడు ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండడం అనేది జరిగిందని చెప్పి. బాడీస్ హ్యావ్ బీన్ మేడ్ వీక్ బై ద టైమ్ అండ్ ద ఫేట్. మరి మామూలుగా ఎలాగైనా సరే ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఎంత కాదైనా సరే వీక్గా అయిపోతూ ఉంటారు, అలసిపోయినట్టు అయిపోవడం అనేది ఇవన్నీ జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఎంత హీరో అయినప్పటికీ కూడా కొంతకాలం తర్వాత అతను తన యొక్క స్ట్రెంగ్త్ని కోల్పోవడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. దే హ్యావ్ ద స్ట్రాంగ్ విల్ టు ఫైట్. ఇంకా ఏముందంటే వాళ్ళ దగ్గర బాగా పోరాటం చేయడానికి మంచి విల్ పవర్ ఉంది వాళ్ళ దగ్గర. మేము పోరాడితే నెగ్గుతాము, గెలుస్తాము అనేటటువంటి విల్ పవర్ ఉంది. టు సీక్ టు ఫైండ్ అండ్ నాట్ టు గివ్ అప్. ఇంకా ఏముంది, వాళ్ళు ఎంతసేపు కూడా ఫైండ్ చేయాలి, కొత్త విషయాలను అడిగి తెలుసుకోవాలి, అలాగే ఏ విషయాన్ని వదిలిపెట్టకూడదు. ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ వీళ్ళకి స్ట్రాంగ్గా తెలిసినటువంటిది. ఇలాంటి వాటిని ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దు అని చెప్పి ఈ పోయంలో వచ్చేస్తే, ఇన్ దిస్ పోయం వీ గెట్ నో అబౌట్ ద లాస్ట్ డేస్ ఆఫ్ ద గ్రేట్ హీరో యులైసిస్. అంటే మన యొక్క రాజు అయినటువంటి ఈ యులైసిస్ గారు తన యొక్క చివరి రోజుల్ని ఏ విధంగా గడిపారో అనే దాన్ని ఇక్కడ ఈ పోయంలో మనకి చెప్పడం అనేది జరిగింది.
He gives up his comfortable life asking to set sail for unknown territories. ఏమని అనుకున్నాడు, బోరు కుట్టేసింది, ఇంక ముసలాడిని అయిపోయాను కదా, రాజ్యాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో చిన్న చిన్న రాజ్యాలు ఎక్కడే ఉన్నాయో అలాంటివన్నీ చూసి రావాలి, బాగా తిరిగి అన్ని చోట్ల నుంచి నాలెడ్జ్ని ఇంకా సంపాదించుకురావాలి అని చెప్పి ఏం చేయడానికి నిశ్చయించుకున్నాడు, నౌకాయానం చేయడానికి, సెయిల్ చేయడానికి ఈయన చిన్న చిన్న టెరిటరీస్ వాటిని చూడడానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. హిజ్ డిటర్మినేషన్ టు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ హిజ్ లాస్ట్ డేస్ వెదర్ ట్రావెలింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ టీచర్స్ టు లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. ఈయన యొక్క డిటర్మినేషన్ అంటే దృఢమైనటువంటి నిశ్చయం. ఏంటో ఆ దృఢమైనటువంటి నిశ్చయం, బెస్ట్ యూజ్ ఆఫ్ లాస్ట్ డేస్, తన యొక్క చిట్ట చివరి డేస్ని అందరికంటే కూడా బెస్ట్గా ఉపయోగించుకోవాలి. అంటే ఆ టైంలో కూడా తను ఇంకా ఏదో తెలుసుకోవాలని చెప్పి అనుకున్నాం అనేది జరుగుతుంది. అండ్ ఎక్స్ప్లోరింగ్ టీచర్స్ అస్ టు లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. ఈ విధంగా తను ఎక్స్ప్లోర్ అవ్వడం అంటే ప్రపంచమంతా తిరగడం అనడం వల్ల ఈయనకి ఏమని తెలుస్తుందట, ఈయన ఎప్పుడైనా సరే జీవితాన్ని జీవిస్తే కనుక చిట్ట చివరి దశ వరకు ఫుల్లెస్ట్ లైఫ్ని జీవించాలి అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది.